సార్ ఇప్పుడు దీంట్లో చూస్తే మొత్తం ప్లగిన్స్ లీగల్ ప్లగిన్, డేటా ఆర్గనైజేషన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఫైనాన్స్, వర్క్ ఫ్లో, హెచ్ఆర్ డాక్యుమెంటేషన్, ఇలాంటివన్నీ ఉన్నాయి. మరి ఇన్ని పనులు అది చేస్తుంది అంటే ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, అడ్వర్స్ మీకు ఇంపాక్ట్? అక్కర్లేదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్లో మీరు ఇంత ప్రాసెస్ మెయింటైన్ చేస్తారు హెచ్ఆర్లో, అక్కర్లేదు మీకు స్ట్రైట్ అవే. మీకు రిక్రూటింగ్ ఒకటే కావాల్సి వస్తుంది కదా, రిక్రూటింగ్ కూడా మీ ఏఐ బేస్ చేసేస్తే మీకు మీరు రిక్రూట్ చేస్తున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. మీ రెజ్యూమెల్ స్కాన్ చేయక్కర్లేదు, ఏఐ విల్ డూ ఇట్ ఫర్ యూ అండ్ గివ్ యూ 10 రెజ్యూమేస్ సెయింగ్ దీస్ ఆర్ ద ఫిట్ పీపుల్ ఫర్ ఇట్. అది చాలా పెద్ద అడ్వాంటేజ్. డిపార్ట్మెంట్స్ చాలా మటుకు మన దాంట్లో చెక్కింగ్ చేసేది, క్వాలిటీ కంట్రోల్ ఇదంతా పోతుంది. ఎవ్రీథింగ్ విల్ గో ఆన్ టు ద ఏఐ క్లౌడ్. ఇప్పుడు ఇండియన్ అవుట్సోర్సింగ్ మోడల్ వాళ్ళ ప్రాసెస్ని రీఇన్వెంట్ చేయాల్సి వస్తుంది, చాలా మార్పులు తీసుకురావాల్సి వస్తుంది. మార్పులు తీసుకురాకపోతే యూ విల్ బి అవుట్, ఫినిష్ అయిపోతారు. దాంట్లో డౌట్ లేదు. ఒక నోకియా లాగా అయిపోతుంది, ఒక క్యానన్ లాగానే. యా పాసిబ్లీ. ఎందుకంటే ఎవరన్నా చార్ల్స్ డార్విన్ అన్నారు కదా, దట్ దోస్ స్పీషీస్ విచ్ డోంట్ అడాప్ట్ విల్ డై. మీరు అడాప్ట్ కావాల్సింది, దానికోసం జురాసిక్ అయిపోయింది. తో మూర్స్ లా అనే ఒక లా ఉండే ముందు 90s చదువుకుంటున్నప్పుడు, దాని తర్వాత కూడా మేము మాట్లాడుతున్న దాంట్లో ఏమంటుంటే ద పవర్ ఆఫ్ కంప్యూటింగ్, ఓకే, ఎవ్రీ 12 నెలలకు డబుల్ అవుతుంది. మీకు గుర్తుంటుంది ముందు 54 kbps, దాని తర్వాత 1 Mbps అంటే చాలా పెద్దది, దాని తర్వాత 10 Mbps. ఎవ్రీ 12 months ద పవర్ ఆఫ్ కంప్యూటింగ్ ఈవెన్ విత్ ఇన్ యువర్ ఓన్ కంప్యూటర్స్, ప్రాసెస్ స్పీడ్స్ కానీ చిప్స్ కానీ అన్నీ మారిపోతుండే. ఇప్పుడు చూడండి మీ ర్యామ్ ఎంత, ముందు ఎంత ర్యామ్ ఎంత. సో ద ప్రాసెస్ ఆఫ్ కంప్యూటింగ్ ఎప్పుడు మా మూవ్స్లా. ఇప్పుడు ఆ 12 నెలలు పోయి 1 నెల అయిపోయింది. 1 నెల కాకుండా వారం అయిపోయింది. సో అంత ఫాస్ట్ మార్పులు వస్తున్నాయి అన్నమాట దీంట్లో. సో దీంట్లో మనం యూజువలీ మాట్లాడుతున్న కాగ్నిటివ్ అబిలిటీ గురించి మాట్లాడుతాం అన్నమాట. ఈ డౌట్ ఏముందంటే ఇప్పుడు ఏఐ ఏజెంట్స్ పనిచేస్తున్న ఏఐ ఏజెంట్స్ ఈ బిల్లబుల్ వర్క్ ఫోర్స్ని, సర్వీస్ వర్క్ని రీప్లేస్ చేయబోతున్నారు. నార్మల్ రెగ్యులర్ మొనోటనస్ వర్క్, రిపిటేటివ్ వర్క్ ఉంటుంది చూడండి, దాన్ని కంప్లీట్గా రీప్లేస్ చేసేస్తుంది. దట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్. ఇప్పుడు మనకి డిమాండ్ దేనికి ఉంటుంది, డిమాండ్ దేనికి ఉండదు అని చెప్పి నేను నిన్న అమెరికన్ టెక్ షోస్ నుంచి చూశాను. చాలా మటుకు అందరు ఒకటే మాట అంటున్నారు. 3 ఛానల్స్ చెక్ చేసి చూశాను నేను, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ కూడా చదివాను. వాళ్ళు ఏమంటున్నారంటే బేసిక్ కోడర్స్, నేను చెప్పాను చూడండి, బేసిక్ కోడింగ్ చేస్తున్న వాళ్ళ జాబ్ అవుట్ అండ్ టాప్ లెవెల్. అంటే ఇప్పుడు మనం వీఆర్ స్టార్టింగ్ విత్ బాటమ్ నా. మాన్యువల్ టెస్టర్స్, టెస్టింగ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, మాన్యువల్గా చేస్తారు, అది అవుట్, ఎందుకంటే ఆటోమేటెడ్ అయిపోతుంది. రిపిటేటివ్ అనలిస్ట్, ఓకే, అంటే ఒక అనలిసిస్ కంటిన్యూస్గా చేస్తుంటే వాళ్ళ పని అదే రోజంతా, అంతే, అది పోతుంది. ఎందుకంటే దిస్ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్, ఏఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. డిమాండ్ ఎందుకు వస్తుంది దేనికంటే ఏఐ ఇంజనీర్స్కి చాలా డిమాండ్ ఉంటుంది, డేటా ఆర్కిటెక్ట్స్ ఉంటారు, వాళ్ళకి డిమాండ్ ఉంటుంది, ప్రాంప్ట్ టు ప్రోడక్ట్ బిల్డర్స్ అంటారు, వాళ్ళకి డిమాండ్ ఉంటుంది, డొమైన్ కన్సల్టెంట్స్ అంటే ఎక్స్పర్ట్స్, ఒక డొమైన్లో ఎక్స్పర్టీస్ ఉంటుంది, వాళ్ళని చాలా డిమాండ్గా ఉంచుకుంటారు. ఏజెంట్ సూపర్వైజర్స్, ఏఐ ఏజెంట్ సూపర్వైజర్స్ ఉంటారు, వాళ్ళకి డిమాండ్ ఉంటుంది. ఏఐ గవర్నెన్స్ అండ్ స్పెషలిస్ట్, వాళ్ళకి డిమాండ్. సో ద ఎంటైర్ ఫోకస్ ఇస్ మీరు ఎక్స్పర్ట్ అయిపోవాలి ఆ బిజినెస్లో కంప్లీట్గా. ఏదో నాకు కొంచెం వచ్చు కొంచెం రాదని కాదు, మొత్తం ఇఫ్ యూఆర్ దేర్ యూ హావ్ టు బి కంప్లీట్ లైన్ ఎవ్రీథింగ్ అంతే. సో మన ఇప్పుడున్న ఇంజనీరింగ్ కాలేజ్లో జేఎన్టీయూ వాళ్ళు ఇస్తున్న సిలబస్ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఇస్తున్న సిలబస్ కానీ, ఏఐసిటీ వాళ్ళు చేస్తున్నా కానీ మొత్తం మార్చేసేయాల్సి వస్తుంది. సరే మనం 3 సంవత్సరాలు తీసుకొని కమిటీని పెడదామంటే టైం లేదు, ఇవాళ జరగాలి. యూ హ్యావ్ టు స్టార్ట్ టుడే, విత్ ఇన్ 1 week to 1 month మొత్తం సిలబస్ మార్చేయాల్సి వస్తుంది. మార్చకపోతే యూ విల్ బి అవుట్డేటెడ్ బై టైం. మన ఇండిజినియస్ సిస్టంలో అది సాధ్యపడుతుంది అంటారా? కాదు కదా, దానికోసం భయం నాకు. ఇప్పుడున్న 180,000 మంది పిల్లలు తెలంగాణలో, అది స్పెషల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ బయటకు వస్తారు చూడండి, దాంట్లో చాలామంది ఐటీ వాళ్ళు ఉన్నారు. పెద్ద ఫ్యాడ్ ఉంది ఐటీ. మెకానికల్ డిమాండ్ లేదు, సివిల్కి డిమాండ్ లేదు. యాక్చువల్ డిమాండ్ ఉన్న ఆ ఇండస్ట్రీస్లో ఉండాల్సిన వాటికి కూడా అవే. డిఫెన్స్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, హైవేస్ కానీ చూస్తే దానికి డిమాండ్ ఉంది, మెకానికల్ కానీ సివిల్ కానీ. అందరు ఐటీకి వెళ్ళిపోయారు. అందుకు ఐటీలో డబ్బులు ఉన్నాయి, ఐటీలో డబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ పెట్టుకున్నారు. ఇప్పుడు పెద్ద కంపెనీలు పోతే అన్నీ పోతాయి. ఇప్పుడు దే హ్యావ్ టు మూవ్ టు ఏఐ నుంచి ఎక్స్పర్ట్. అది ఓవర్ నైట్ మీకు రాదు, ఎందుకంటే నేర్పించడానికి ఎవరు లేరు. అవును, యు ఆర్ నాట్ అన్ ఐఐటి.
హైదరాబాద్లో చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజెస్లో అంత స్కిల్ ఉన్న ఫ్యాకల్టీ లేరు మీ దగ్గర. వెరీ ట్రూ. సో దట్ ఇస్ అనదర్, బికాస్ దిస్ ఇస్ ద న్యూ ఇండస్ట్రీ, దిస్ ద న్యూ కాన్సెప్ట్. న్యూ అంటే అట్లీస్ట్ ఒక 6 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు అయితే నేర్పించడానికి మనుషులు కావాలి. కొత్త కొత్త మోడల్స్ వస్తుంది ఎవ్రీడే. రీసెర్చ్ చేయడానికి మీ దగ్గర ఉన్న ఫ్యాకల్టీ రీసెర్చ్ ఎంత చేస్తారు, డౌట్ఫుల్. పేపర్స్ ఎంత ప్రజెంట్ చేస్తారు, అది ఇంకా డౌట్ఫుల్. చాట్ జీపీటీ కొట్టి చేసేస్తారు వాళ్ళు. సో యూ హ్యావ్ టు ఒక క్రాస్ రోడ్స్కి వచ్చేసాం మన పిల్లలు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అదొకటే భయం ఉంది. దీనికన్నా ముందు కూడా ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తున్నాను, నేను ఎప్పుడు చెప్తున్నాను మీకు ఎవరికి ఉద్యోగం రాదని. అది నేను ఐ వాస్ టెలింగ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ జోక్. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ అంతే ఉంది, వాళ్ళ సబ్జెక్ట్ బయట వాళ్ళకి ఏం తెలియదు. ప్రతి కాలేజ్లో కాలేజ్ నేర్పిస్తుంది, గుర్రం పరిగెత్తున్నాడే పరిగెత్తమంటారు, పక్కన చూడొద్దు అంటారు, బ్లింకర్స్ పెట్టేస్తారు ఇట్లా. నౌ దే విల్ హావ్ టు లెర్న్ ద 360 degrees ఆఫ్ ద వరల్డ్. అంత థింకింగ్ కెపాసిటీ మన స్టూడెంట్స్లో లేరు, అంత కాగ్నిటివ్ అబిలిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్పించిందంటే టెక్స్ట్ బుక్లో నుంచి చదువుకో, ఎగ్జామ్లో పడే, దాని అవతల చూడకు. కానీ ఇక్కడ యు ఆర్ నౌ యూ టు లెర్న్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్. ఓకే, నప్పుడు ఏఐ జనరేటెడ్ మనం చూస్తున్నప్పుడు ఆంథ్రోపిక్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. నేను చెప్పాను స్టార్టింగ్లో అది డిబేట్లో. దట్ ఈస్ మేము ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసిన, లీగల్ డాక్యుమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తే ఇట్ షుడ్ బి చెక్డ్ బిఫోర్ టేకింగ్ ఎ లీగల్ డెసిషన్. మొత్తం మా తల మీద వేయకండి, రేపు ఎవడో వచ్చి కేసు వేస్తాడు, మీరే ఇచ్చినా కదా చూడండి మొత్తం మా మీద కేసు పడేస్తే మా మీద ఉల్టాచి పడ్డది కేసు. సో దట్ షుడ్ నాట్ హ్యాపెన్. లేకుంటే ఏదో ఒక ప్రోగ్రామ్ చేశారు, ఆ ప్రోగ్రామింగ్ కోడింగ్ తప్పైంది అనుకోండి, వాళ్ళు వీళ్ళ మీద వేస్తారు తీసుకొచ్చి, మీరు చెప్పారు కదా మీరు చేశారు కదా అని చెప్పి. సో సంబడీ హ్యాస్ టు చెక్ రెగ్యులర్లీ అనమాట. చేసింది అంటే ముందు 50 మంది చేస్తున్న పని ఇప్పుడు 5 మంది చేస్తారు.